హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో పైన క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలోనైతే ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ డే రోజు షూట్ చేశాను. ఒక మెమొరీ లాగా ఉంటుందని. ఎగ్జామ్ అనగానే 2-3 రోజుల ముందు చదివేదానికన్నా వన్ డే బ్యాచే నాది కూడా. సో మీరు ఎలా అనేది కామెంట్ చేయండి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాతనైతే అక్కడ కొన్ని ఆన్సర్స్ గుర్తుంటాయని డీసెంట్గా చదువుకోవడం తక్కువ, డిస్కషన్స్ ఎక్కువ. మొత్తం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది నేను క్వశ్చన్స్ అడిగాను, మీరే చూడండి. సో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఎట్లా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? సో దీప్తి హాయ్ చెప్పు. ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఇంకా లైఫ్ లో బుక్ ముట్టాల్సిన పని లేదు, పక్కా పాస్ అయిపోతా అనేది కాన్ఫిడెన్స్ ఉంది. జస్ట్ పాస్ నా గురించి అడిగి సో నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ అయింది. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆల్మోస్ట్ నేను నా ఫ్రెండ్స్ అందరం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయని. అలాగే కొన్ని రీల్స్ కూడా చేశాము. రీల్స్కి సాంగ్ యాడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ బోర్డ్ అయితే కాపీరైట్ స్ట్రైక్ వేసాడు. నాకైతే తెలీదు. నేనైతే బాగుంటుంది కదా అని చెప్పి నేను సాంగ్ యాడ్ చేశాను. కాపీరైట్ ఫస్ట్ టైం పడింది నాకు. యూట్యూబ్ కొత్త కదా, అందుకోసమే ఇలా అయింది. మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను, అందుకోసమే ఈ వీడియో. రీల్స్ కోసం వీడియో తీసిన వాటికి సాంగ్ యాడ్ చేస్తేనే బాగుంటుంది కదా అని నేనైతే సాంగ్ యాడ్ చేశాను. కానీ కాపీరైట్ వచ్చేసరికి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ నా వాయిసే చెప్తానని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదంతా మా గర్ల్స్ గ్యాంగ్ అనమాట. ఒక పక్కన హాస్టల్ ఫ్రెండ్స్, ఇంకొక పక్కన కాలేజ్ ఫ్రెండ్స్. మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు, మీ గ్యాంగ్ ఎంత పెద్దది అనేది కూడా కామెంట్ అయితే చెయ్యండి నాకు. అండ్ యూట్యూబ్ గురించి ఇంకేమైనా తెలియని ఇన్ఫర్మేషన్స్ ఉంటే నాకైతే చెప్పండి. ఇప్పుడున్న ఇంతే బాండింగ్ అందరితో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలీదు, ఏం చేస్తారో కూడా తెలీదు. కానీ ఈ వీడియో చూసినప్పుడు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారా అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ని చింపి అలా పైకి ఎగరేస్తే మాకు కూడా హుషారు వచ్చింది. దాని తర్వాత మేమైతే రిటర్న్ హాస్టల్కి వెళ్ళడానికి ఆటోలో వెళ్ళాము. మేమేమో వెనక కూర్చొని ఫొటోస్ దిగుతాము, అది కూడా బాగుంటుంది కదా అని మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే ముందు మా ఫ్రెండ్స్ ఏమో డబ్బులు పే చేస్తున్నారు. అక్కడ డిస్కషన్ అవుతుంది. ఆటో ముందుకు కదలట్లేదు, వెనకకి వెళ్ళట్లేదు. మేమైతే అందులోనే కొద్దిసేపు టైంపాస్ చేసి అలా ఉన్నాము. మా ఫ్రెండ్ కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. సో అందుకోసమే ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఫోన్ని పట్టుకొని వదలట్లేదు. ఇక నాకైతే ఫస్ట్ ఇయర్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుండేమో అని అనిపించింది. ఎందుకంటే అన్నీ మీతో షేర్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకోసమే నేను అలా ఫీల్ అయ్యాను. ఇక్కడ అంతా ఫొటోస్ వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ఇన్కంప్లీట్ అనిపిస్తుంది అని మొత్తం ఈ డేని ఫైనల్గా కంప్లీట్ చేద్దామని అందరం కలిసి తినడానికి వెళ్ళాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆ సూప్ తర్వాత మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, ఇంకా బటర్ నాన్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఆలోపు ఆనియన్లో నిమ్మకాయ పిండుకొని అది తినడం బోర్ కొట్టేసింది. పక్కనే ఉన్న అక్వేరియంలో ఫిషెస్ క్యూట్గా ఉన్నాయి, వాటితో ఆడుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడున్న వైట్ కలర్ ఫిష్ అయితే అది నిద్రపోతుందా లేకపోతే దాని కళ్ళు కనిపించట్లేదా అనేది నాకైతే అర్థం కాలేదు. సో మీరే ఒకసారి క్లారిటీగా చూసి కామెంట్ అయితే చేయండి. మేము ఫిషెస్తో ఆడుకునే లోపు అయితే మాకైతే ఆర్డర్ అయితే వచ్చేసింది. పన్నీరును బటర్ నాన్ ఆర్డర్ చేశాము. మీలో ఎంతమందికి పన్నీర్ బటర్ నాన్ ఇష్టం అనేది కామెంట్ చేయండి. దాని తర్వాత బిర్యానీ కూడా తిన్నాము. సో ఫైనల్గా ఈ డేని అయితే మొత్తం కంప్లీట్ చేసామనేది ఫీల్ అయితే వచ్చేసింది మాకు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్.